వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వీడికలో దీవించునుగాక. నేను మిమ్ము చేతులెత్తి నమస్కారము చేసి బతిమలాడుకొనుచున్నాను. మీరంటే దూరం లెక్క, మిమ్మల్ని నేనేం అంటలేదు, వెనకాల ఉన్నావు. మిమ్మలను చేతులెత్తి బతిమలాడుకుంటున్నా. ఏంటి బతిమలాడుకుంటుందంటే, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఆమేన్. మీ శరీరములను, ఏంటవి? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏం సమర్పించుకోవాలంట? శరీరం. రాత్రి శనివారము మందిరానికి రాకుండా మీ శరీరం మిమ్మల్ని ఏం చేసిందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది శనివారం మేము టీవీయే చూడలేదు, టీవీ చూస్తేమి చూడకపోతేమి, మందిరానికి రాలేదు కదా. ఆంటీ నేను కూడా మిమ్మల్ని బతిలాడి చెప్పాను, అమ్మా వారానికి పెడుతుంది 2 ప్రార్థనలే, శుక్రవారం ఎక్స్క్యూజ్, వస్తే రండి లేకపోతే లేదు. మరి అమ్మా వస్తే రండి లేకపోతే లేదు శుక్రవారం. శనివారం మస్ట్ అండ్ షుడ్. ఎప్పటి నుంచో మిమ్మల్ని బతిములాడుకొనుచున్నా. అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయం 1వ వచనములో, సహోదరులారా సహోదరిలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిములాడుకుంటున్నాను. మిమ్ములను బతిములాడుకుంటుంది ఏంటంటే, మీ శరీరములను దేవునికి అప్పగించండి. ఆమేన్. హల్లెలూయా. ఏమ్మా, మన శరీరాలు ఎవరిని అప్పగించాలి? చెప్పాలి దేవునికి. ఆమేన్. హల్లెలూయా. మీ శరీరములను, మరలా చదవండి అక్కడ చక్కటి మాట, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిములాడుకొనుచున్నాను. మిమ్ములను ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్నందరినీ చేతులెత్తి బతిములాడుచున్నది ఏమిటంటే, మీ శరీరములను దేవునికి సమర్పించి ప్రతి ప్రార్థనలోనూ ఆయనకు అనుకూలముగా మార్చబడాలి. మీరందరూ మార్చబడుదురుగాక. రాబో రోజుల్లో సమయోనుచితమైన జ్ఞానము దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. స్కూల్కి వెళ్ళాలంటే ఒక టైం ఉంది, ఫ్యాక్టరీ పనికి వెళ్ళాలంటే ఒక టైం ఉంది, బస్సు ఎక్కాలంటే ఒక టైం ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక టైం ఉంది, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఒక టైము ఉందా? ఆలోచించండి. దైవదాసుడుగా దుఃఖముఖముతో కన్నీళ్లు విడుచుచు, ఇదిగో నా బిడ్డలుగా నేను మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, మీ శరీరములను దేవుని సన్నిధిలో శనివారము పరిశుద్ధపరచబడిన దినం, ఆయన విశ్రాంతి దినం, ఆదివారం ఆయన పునరుద్ధాన దినం. ఆమేన్. హల్లెలూయా. అయితే మన శరీరములను దేవునికి ఎలాగా సమర్పించుకోవాలి? ఏమి సమర్పించుకోవాలి చూద్దామా? మన శరీరాలను ఏం సమర్పించుకోవాలి? మన శరీరములో చూడంగానే మనకేం కనపడతాయి? ఫస్ట్ కళ్ళు, చెవులు, నోరు, అంతేనా? తర్వాత మన చేతులు, తర్వాత మన కాళ్ళు.
అర్థమైందా? కళ్ళు కనబడుతున్నాయా? తర్వాత చెవులు, తర్వాత నోరు, తర్వాత కాళ్ళు. ఇవి మన శరీరములో ఉన్నవి. ఇవి అయితే మన శరీరములను దేవునికి మనం ఎలాగా సమర్పించుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలాగా నడవాలి, దేవుని వాక్యము ద్వారా ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడను ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినను గర్భము ధరించి శక్తి పొందెను. అంటే ఆమె గర్భము ధరించటానికి, శక్తి పొందటానికి వయసు మళ్ళిన దేవుని కొరకు కంటితో ఎదురు చూచిన ఆమె. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఎదురు చూసిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు 75వ సంవత్సరంలో. అర్థమైందా? 75వ సంవత్సరంలో వాగ్దానం చేసి 12వ అధ్యాయంలో ఇదిగో నేను చెప్పే స్థలానికి వెళ్ళమన్నాడు. వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె. వాగ్దానము చేసిన తర్వాత శారాయి ఆ వాగ్దానాన్ని పట్టుకొని 100వ సంవత్సరములో అబ్రహాముకు కుమారుడు ఇచ్చాడంటే 75 మైనస్ 100 ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో? 24 సంవత్సరాలు కంటులతో ఎదురు చూసింది శారా వాగ్దానాన్ని పొందుకోవటానికి. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళు ఎలా ఉండాలి? దేవుని వాగ్దానాన్ని పొందుకునే కళ్ళుగా ఉందుముగాక. మన కళ్ళు టీవీ చూసి, సీరియల్స్ చూసి ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. పిల్ల లేదు, పెద్ద లేదు, పీసు లేదు, పిసుకు లేదు, ఒకటే ఫోన్లు. ఏమన్నా ఇక్కడ శారాయి ఇదిగో 24 సంవత్సరములు మరి ఎదురు చూసింది. ఈరోజు నేను కూడా పెద్ద బిడ్డలు వస్తారు, ఎదురు చూసి కళ్ళతో ఎదురు చూసి 2 సార్లు అక్కడికి వచ్చాను. పాటలు పాడేవాళ్ళు వస్తారు. ఎన్నో బ్యాచీలు ఉన్నాయి మనకి. పాటలు పాడే బ్యాచీలు లేవా? చాలా బ్యాచీలు ఉన్నాయి. చక్కగా లైవ్ పెట్టుకుందామని దానికి ఒక సంబంధించినవన్నీ సెట్ చేసుకొని లైవ్ పెట్టుకుందాం, చక్కగా పాటలు పాడాలి అందరూ. ఇది నాది కాదు. రాత్రి ఒక ప్రార్థన చూశాను నేను. వాళ్ళే 2 పాటలు పాడారు, ముగిచ్చారు, వాక్యం చెప్పారు, ముగిచ్చారు, బోధన్నారు, వెళ్ళిపోయారు. అది కాదు, ఇది ఆ ప్రార్థన కాదు మనది. ప్రతి ఒక్కరు మందిరములో ఉన్నవారు, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో వాడబడే బిడ్డలుగా ఉండాలంతే. నీకు ప్రార్థన చేయగలిగిన సామర్థ్యం ఉందా? నువ్వు ప్రార్థన చేయాలి. పాట పాడగలిగిన సామర్థ్యం ఉందా? పాట పాడాలి. వాక్యము చదవగలిగిన సామర్థ్యం ఉందా? వాక్యము చదవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. వాడబడాలి అంతే. ఇది నా ఒక్కడి పని కాదు, నేను ఒక్కడి చేస్తే జరిగే పని కాదు. పెళ్లి భోజనాలు వండితే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తింటే భోజనాలు అయిపోతాయి. పెళ్లి భోజనాలన్నీ పాషగారు ఉండాలని నా ఒక్కడికి పెడితే ప్రయోజనం ఏముంది? ఎంత తింటాను? మహా అయితే ఆత్రంగా 4 ముక్కలు తింటాను, అంతేగా. అప్పు 5వ ముక్క తినలేను. అందరిది ఈ సేవ, ఈ భారము అందరిది. అందుకే కంటితో ఎదురు చూసింది శారయ్య. మాట చదవండి 11:11లో ఏముంది? విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎదురు చూచి, కళ్ళతో ఎదురు చూచి ఆమె వాగ్దానము పొందుకునేంత వరకు నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాగ్దానాన్ని పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది? 24 సంవత్సరాలు ఎదురు చూసింది.
చూస్తూనే ఉంది. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తే ఈ సంవత్సరం గర్భం వచ్చిద్దేమో, ఈ సంవత్సరం అయినా మృతి తుల్యమైనప్పటికీ ఆమెకు వయసు ఎంత? 90 years, 90 సంవత్సరాలప్పుడు విశ్వాసాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఆమె గర్భము ధరించి, ఆమెను హల్లెలూయా. 90 సంవత్సరములు అయినప్పటికీ ఆమెకున్న విశ్వాసం, దేవుని మీద ఆమెకున్న భక్తి, దేవుని యొక్క ఎదురు చూపులు, దేవుని కొరకు చూచుట, ఆమెను హల్లెలూయా. కంటితో ఎదురు చూసి వాగ్దానాన్ని పొందుకుంది. మీరు కూడా దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చుంటాడు. నెరవేరని వాగ్దానాలు ఎన్నో ఉంటాయి, నెరవేరిన వాగ్దానాలు ఉంటాయి, నెరవేరని ఉంటాయి. అవన్నీ మీ జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మీరేం చేయాలి? సీరియల్స్ చూడాలి, నిద్రపోవాలి, పెందల కాడనే శుభ్రంగా తిని దుప్పట ముసుకేసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. మన కళ్ళు ఏం చేయాలి? వాగ్దానం కోసం పొందుకునేంత వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి, విశ్వాసాన్ని బట్టి. నీకెన్నో ఉన్నాయి, నెరవేర్చని ఎన్నో ఉన్నాయి, లేవా? మీ జీవితంలో లేవా? రానివి లేవా? మనం చేస్తున్న ప్రార్థన, తండ్రులందరూ రావాలి, భర్తలందరూ రావాలి, తండ్రులందరూ రావాలి. ఆ కోరిక మనకు లేదా? మనం ఎదురు చూసి ప్రార్థించి వారిగా మనం ఉండొద్దా? విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, ఎదురు చూస్తే, ఇదిగో ఇక్కడ ఎందుకు ఈ మృతుతుల్యమైన సారాన్ని చూచాడంటే, ముసలిదైపోయింది. 60 సంవత్సరాలు వస్తుంటేనే వెళ్ళిపోతున్నారు, 70 సంవత్సరాలు వస్తుంటే కర్ర పట్టుకుంటున్నారు, 80 సంవత్సరాలు వస్తే ఇక లేగలేరు పైకి. కానీ ఎన్ని సంవత్సరాలప్పుడు ఆమె గర్భం ధరించింది? హౌ ఈజ్ ద పాసిబుల్? ఎలా సాధ్యం? ఇది సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మంచిగా నిద్ర వచ్చింది. కవిత, దూర ప్రాంతం నుండి వచ్చావు కాబట్టి చక్కగా కూర్చుంటే నేను చెప్పే మాటలకి జో హాయి ఏమండి వస్తుంది. కానీ దాన్ని రానియకుండా మీరేం చేయాలంటే దానిని బంధించుదురుగాక. కంటితో మనము విశ్వాసాన్ని బట్టి మన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా మనం ఎదురు చూచుదుముగాక. రెండోది ఏంటి? చెవు. రెండోది ఏంటమ్మా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవగలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాట వినివాడు మరణించడు. ఏ మాట? మనం ఏ మాటలు వింటాం? ఏదన్నా వ్యవహారం అనుకున్నా నిద్ర కూడా రాదు. ఇక్కడ 10ంటికి ప్రార్థన ముగించలేదనుకో, రాత్రులు ఏంది ఇంకా 10 అయింది, అదే వ్యవహారం పెట్టు. అక్కడ ఏదన్నా గలాడ జరగని, ఎక్కడన్నా తగాదావని, మన చెవులు ఏమవుతాయి? చిన్న చెవులు కూడా పెద్ద అయిపోతాయి. ఎందుకు? వినటానికి. ఏంటది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇక్కడ ఏ మాట అన్నట? దేవుని మాట. అందుకంటున్నాడు చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవము. దేవుని మాటలను విన్నావంటే మరణములో నుండి జీవములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నువ్వు కంటితో ఎదురు చూసామనుకో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ సఫలపరచునుగాక. దేవుని మాటను విన్నావనుకో, మరణములో నుండి నిన్ను జీవములోనికి నడిపించునుగాక. ఏ మాట మనం వినాలి? దేవుని మాట మనం వినాలి. ఆయన స్టీవెన్సన్ గారు ఒక మాట పాడాడు. ఆ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి
శుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట దీక్షత. ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. ఎవరైనా చదువుతున్నారా బుసు? కొంతమంది కూర్చుంటారు, కూర్చున్నప్పుడు మన ముందు ఒక ఆమె వెళ్ళిందనుకో ఆమె స్టోరీ, ఒక ఆయన వెళ్ళాడు అనుకో ఆమె స్టోరీ, ఒక ఆమె కనపడింది అనుకో ఆమె స్టోరీ. మందిరంలోనికి వచ్చి ఒకవేళ ఆమె కూర్చోటినప్పుడు మన మందిరంలో మన పిల్లల కింద నుంచి ఆమె చూశారు, మధ్యలోకి వెళ్ళిపోతారు. ఏ పిన్ని పెట్టింది, ఆ పైకి వెళ్తారు, పైన ఏం పిన్ని పెట్టింది, మధ్యలో ఏం పిన్ని పెట్టింది, ఏం వేసుకుంది, ఏం కట్టుకుంది. ఏమండి, ఇక్కడ దేవుని మాట మనం వినితే, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని అనుసరించి మనము నడిస్తే మరణములో నుండి మనం ఎక్కడికి వస్తామంట? జీవములోనికి. మరణములో ఉన్న మనము మరణములోనికి మనం పోకుండా జీవములోనికి మనం వస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములు. తీర్పులోకి రాడు. అమ్మా, మీరు తీర్పులోకి రారు, మరణములోనికి రారు. ఎక్కడికి వెళ్తారు? దేవుని మాట వింటే జీవములోనికి వెళ్ళుదురుగాక. ఎక్కడికి వెళ్తారయ్యా? ఎక్కడికి వెళ్తారు నాన్న? జీవములోనికి మీరు వెలుదురు. ఏ జీవం అది? అక్కడ ఆకలి దప్పులు ఉండరు, మరణం ఉండదు, నిత్య జీవం, నిత్యము జీవించి మన ముందుముగాక. కంటితో ఏం చేయాలి మనము? వాగ్దానాన్ని పొందుకునే విధంగా ఎదురు చూసి వాగ్దానం. ఇప్పుడు సారా పొందుకుందా? ఏందమ్మా, పొందుకుందా లేదా? గర్భఫలం పొందుకుందా? ఏ సంవత్సరంలో? ముసలిది అయిపోయినాక. అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి కంటితో ఎదురు చూసింది కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానము ఆమె జీవితంలో నెరవేర్చు. అంటే మన చూపు ఎటుండాలి? దేవుని వైపే ఉండాలి. ఇష్టానుసారంగా మన చూపు ఉండకూడదు. మన మాట ఏ మాట వినాలి? దేవుని మాటే వినాలి, దేవుని పాటలే వినాలి. దేవుని యొక్క వినికిడే మనం వింటే ఇదిగో తీర్పులోనికి మనం రాము, తీర్పులోకి మనం రాము. చేసిన వాడికంటే చెప్పేవాడికి తీర్పు ఎక్కువ, బైబిల్ చెబుతుంది. చేసినోడు ఒకసారి చేస్తాడు, మనం చెప్పుకుంటామంటామే, ఆ చెప్పేవాడికే తీర్పు ఎక్కువ అంట. అర్థమవుతుందా? మాటలో మన మాట ఎలా ఉండాలంటే దేవుని వాక్యమే వినాలి. వింటే అనవసరమైన మాటలు మనం మాట్లాడితే తీర్పులోకి వెళ్తాం, మరణంలోనికి వెళ్తాం. అయితే నువ్వు దేవుని మాట, చెవుల ద్వారా దేవుని మాట విన్నావా, మరణము నుండి నువ్వు జీవములోనికి వెళుదువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవా చేరితి నిన్నే, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. నీ చరణములే, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారివి నీవే దేవా, నా సహకారివి నీవే ప్రభువా. నా కోరికలే సఫలము చేసి, ఆలోచనలే నెరవేర్చెదవి. అర్పించెదను నా సర్వమును. చప్పట్లో ఆమేన్. ఆరాధించి ఆనందించెద. మరొకసారి. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి నీలో దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే,
మూలవాక్యం ఏమిటి? 12వ అధ్యాయము రోమపత్రిక 12:1 మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అది మూలవాక్యం. అమ్మా, మీ శరీరములను ఆయనకు సమర్పించంటే మన శరీరంలో మొట్టమొదటి ఉండేంటి? కన్ను. ఆ కన్ను ఎవరి వైపు మనము చూడాలంటే శారమ్మ చూసినట్లుగా ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి ముసలిదైపోయినప్పటికీ ఎదురు చూచి దేవుని వైపు చూచి ఆ వాగ్దానాన్ని పొందుకున్న శారాలాగా మన ముందుముగాక. అలాగే రెండవది చెవులు. ఆయన మాట వినాలి, మనం ఆయన ఆజ్ఞలను వినాలి, ఆయన కట్టడలను పాటించాలి. దేవుని మాట తప్పితే నువ్వేదే వినకూడదు. లోకానుసారమైన మాటలు నీలో వినకూడదు. అందుకే 3 కోతులు ఉన్నాయి. చెడు చూడకు, చెడు వినకు, కోతులు చెబుతున్నాయి మనకి. దేవుని మాటగాని నువ్వు విన్నావంటే నువ్వు తీర్పులోనికి రాక, మరణములోనికి రాక, జీవములోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎంత బాగుంది ఈ మాట. నువ్వు దేవుని మాటలు వింటే నీకు తీర్పు రాదు, నువ్వు మరణం రాదు, మరణములోనికి నువ్వు రావు. నువ్వు ఎక్కడికి వెళ్తావంటే జీవములోనికి, నిత్య జీవములోనికి నువ్వు వెళుదువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే చేతుల గురించి చెబుతా. నోరు తర్వాత చెబుతా, మనకుంద నోరే కాబట్టి చేతుల గురించి 3వ మాట చూడండి. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 12వ వచనం. చేతులు చూడండి, 12వ వచనం 1వ అధ్యాయం. ఇదిగో తన్ను ఎందరినైతే అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనను, మనుష్యేచ్ఛల వలనను పుట్టిన వారు కాదు. ఏంటి ఈ మాట మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి 12వ వచనములో, ఎందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటాకి మీకు ఇచ్చింది మీ చేతుల ద్వారా గట్టిగా పట్టుకోవాలి. ఒకటే ఆయన అధికారం అనుగ్రహించాడు. ఒకటి, వారు దేవుని పుట్టిన వారే గాని రక్తం అంటే రక్తము వలనైనను అంటే అర్థం ఏంటి తెలుసా? రక్త సంబంధికులకు పుట్టిన పిల్లలు. అర్థమైందా? మా రక్త సంబంధికులు, అవునా? రక్త సంబంధికులు అంటే ఎవరు? మా అన్నయ్య పిల్లలు, మా అక్క పిల్లలు. వీళ్ళు ఒకే రక్తం పంచుకొని పుట్టాం మేము ముగ్గురం మా తల్లికి. ఇప్పుడు రక్త సంబంధికులు అంటే వారు దేవుని సన్నిధికి వెళ్ళరు. రక్త సంబంధికులైనప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళరు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? బాప్తిసం పొంది, రక్షణ బాప్తిసం పొంది దేవుని పిల్లలుగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాను. నా రక్త సంబంధులైనంత మాత్రాన నేను దేవుని దగ్గరికి వెళుతున్నానని నా రక్త సంబంధికులు నాతో జీవములోనికి వస్తారా? రారు. అదే రక్తము వలనైనను శరీరేచ్ఛలు ఏంటంటే అర్థం చేసుకోండి. నా ఇంకా చూడండి, రక్తం ఏంటది? రక్తము వలనైన మన రక్త సంబంధికులు. మనము పరలోకానికి వెళ్తుంటే మన రక్త సంబంధికులు రారు. ఈ శరీరేచ్ఛలు ఏంటో తెలుసా? వివాహానికి ముందు పుట్టి శరీర కోరికలను తీర్చుకొని పుట్టిన బిడ్డలను శరీరేచ్ఛ వలనైన వారు దేవుని రాజ్యానికి రారు. ఓకే, అర్థమైందా? మూడవది ఏంటి? మనుష్యేచ్ఛ అంటే పెళ్లి మాట్లాడతారు కదా పెద్దలు, అమ్మయ్య మా అమ్మాయిని నువ్వు చేసుకో, మీ అమ్మాయిని మేము చేసుకుంటాం అని పెద్దలు మాట్లాడి నిర్ణయించిన పుట్టిన పిల్లలు దేవుని బిడ్డలుగా అగపోతే దేవుని రాజ్య వారసులుగా కారు. ఆమేన్, హల్లెలూయా. రక్త సంబంధికులు, శరీరేచ్ఛలు. అర్థమైందా మీకు? ఈ మాట నేను చిన్నబిడ్డలు ఉన్నారు కానీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. శరీరేచ్ఛలు, పెళ్ళిళ్ళకు ముందు, కోరికలకు ముందు పుట్టిన బిడ్డలు వీరు. తర్వాత రెండవది ఏంది? మనుష్యేచ్ఛలు అంటే సంబంధాలు మాట్లాడి పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకుని బిడ్డలు పుడతారు కదా. బిడ్డలు పుట్టిన వారు దేవుని సన్నిధికి వెళ్ళరు, కానీ దేవుని రక్తంలో కడగబడితేనే దేవుని బిడ్డలాగా పడతారు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన చేతుల ద్వారా మనం ఏదైతే దేవుడు మనకిచ్చాడో దాన్ని మనం గట్టిగా పట్టుకుందుముగాక. వదిలిపెట్టకూడదు.
నీకు ఏ దేవుడు తలంత ఇచ్చాడు ఆ తలంతని గట్టిగా పట్టుకోవాలి అంతే. ఎందుకని? నీకు శ్రమ 10 దినాలు, అంతేనా? మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తా అన్నాడు? జీవ కిరీటం. మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం దగ్గరగా జాగ్రత్తగా పట్టుకోవాలి. పాడబాడి ఆసక్తి ఇచ్చాడా? పాట పాడాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుని సన్నిధిలో మనం అక్కడే 1వ తరగతిలాగా ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, నిన్న ఈ పిల్లలు, ఆ పిల్లలు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ, 10 ఏళ్ళు పోయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్ ఎల్కేజీలో ఆడే కూర్చుంటాను, అల్లా వాడు వచ్చాడు, బైబిల్ తీసుకున్నాడు, సంకరం పెట్టుకుని మందిరానికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడంటే అట్ట. పెరుగుతున్నాం కదా, వయసులో పెరుగుతున్నాం కదా. ఫస్ట్ పేరక్స్ తింటాం, తర్వాత ఇప్పుడు ఏం తింటున్నాం 10 సంవత్సరాల తర్వాత? అందులో ఆదివారం ఏం తింటారు? ఏదేదో తింటారు. అంటే మనము శరీరముతో పాటు వయసుతో పాటు భక్తిలో కూడా మనం ఏం చేయాలంటే ఎదుగుదల ఉండాలి. అక్కడే ఉండకూడదు మన జీవితం. ఎదుగుదల ఉండాలి, చక్కగా సేవకులకు తోడుగా ఉండాలి, చక్కగా వాక్యాన్ని బోధిస్తూ చక్కగా దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్టత కలిగి ప్రారంభ ప్రార్థనలు చేస్తూ చక్కగా వచ్చి ముందే చాపలేసి పాటలు పాడి దేవుని పరిచర్యను కొనసాగించేవారిగా ఉండాలి. మనకిచ్చిన తలంతును మనం ఏం చేయాలంటే మన చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. గట్టిగా పట్టుకుంటే ఆ రాయబడిన మాట ఏంటి? చదివారా? అక్కడ ఏం మాట రాయబడి ఉంది? దేవుని పిల్లలగుటకు. చదువమ్మా. దేవుని పిల్లలవ్వాలంటే మీ చేతులతో మీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొందురుగాక. అర్థమవుతుందా వాక్యం? ఏమ్మా, అర్థమవుతుందా? మూలవాక్యం ఏంటి? ఏంటి మూలవాక్యం? ఏమ్మా, అక్కడ పేజీ పెట్టారు, ఎర్రదారం పెట్టారా? 12వ అధ్యాయము 1వ వచనం, రోమపత్రిక. మీ శరీరములను దేవునికి కన్నును సమర్పించారా? చెవులను సమర్పించారా? చేతులను సమర్పించారా? సమర్పించారు కదా, సమర్పించారు. ఇంకోటి చూడండి, 5వది కాలు, పాదం. యోహాను సువార్త 10:27. యోహాను సువార్త 10:27. చేతుల తర్వాత పాదాలు. 10:27 చదువమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును, వెదుగుదును, వెంబడించును. ఆమేన్. మన పాదాలను ఎవరిని వెంబడించాలంట? దేవుణ్ణి. మన పాదాలు వెంబడిస్తే ఆయన మనకేమిస్తాడు? గనుక నశింపవు. మీరు దేవుని సన్నిధిలో ఉంటే ఎవడు కూడా మిమ్మల్ని, మీ పాదాలను కానీ మిమ్మల్ని ఎవరు కూడా అపహరించాడు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. దేవుణ్ణి వెంబడించేలాగుంటే నీకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వెంబడించటం. నీ పాదాలు ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి. ఏమ్మా, లోకములు ఎవరినో మనం వెంబడించామనుకో, పార్టీలని, లేదా ఇంకొకళ్ళని, లేదా మనుషుల్ని వెంబడిస్తే వాళ్ళు ఎంతకాలం? కొంతకాలమే. వాళ్ళ దగ్గర డబ్బులన్నా ఉండాలి, లేదా మన దగ్గర డబ్బులన్నా ఉండాలి. అర్థమవుతుంది? ఇప్పుడు జీవన శైలి ఎలా ఉందంటే, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే జీవన శైలి అలాగుంది. మన పాదాలను ఎవరిని వెంబడించాలమ్మా? ఎవరిని వెంబడించాలి? ఏంటో జరుగుతుంది. ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. ఉందా మాట? ఉందా? మళ్ళా చదవండి ఆ మాట. నా గొర్రెలు నా స్వరము వినును. నేను, ఇదిగో దేవుని యొక్క స్వరము నువ్వు వింటే దేవుడు నిన్ను ఎరుగుతాడు. నేను వెరుగును, అవి వెంబడించును గనుక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నువ్వెన్నట్టు కూడా నశించకుండా ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా.
త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేచే సారథి నీవే, జీవన యాత్ర శుభప్రదమాయే, నా ప్రతి ప్రార్థన పరిమళమాయే, నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుమో, నా హృదయని నీ శాంతితో నింపుమో, నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుమో, నా హృదయని నీ శాంతితో నింపుమో. మన పాదములు త్రోవను చూపే గమ్యము చేచే జీవన యాత్ర శుభప్రదమాయే, పరిమళమాయే, నీ ఉదయ కాంతిలో నడుపుమో, నింపుమో. కృపగల దేవా దయగల రాజా. కొట్టు సపట కొట్టు, పాడు పాడు. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని, అర్పించెదను నా సర్వమును నీకే. ఆరాధన నీలో దేవా, గొడు గొడు గొడు. అర్పించెదను నా సర్వం నీకే దేవా, ఆరాధించి ఆనందించెదను నీలో దేవా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మీ శరీరాలను ఎవరికి అప్పగించాలమ్మా? దేవునికి అప్పగించండి. ఏం అప్పగించాలి? మొట్టమొదటగా కన్ను అప్పగించండి, రెండవది చెవి అప్పగించండి, మూడవది మీ చేతులు అప్పగించండి, నాలుగవది కాళ్ళు అప్పగించండి, ఐదవది చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 మనస్సు. ఇవన్నీ అప్పగించిన నీ మనస్సు దూరంగా ఉందనుకో అమ్మా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుందమ్మా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యము